హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. అందరికీ నమస్కారం. సో, ఇవాళ మనం ఏంటంటే, రాయల్ ఎన్‌ఫీల్డ్ బుల్లెట్ 350 వెహికల్‌కి BS4 ఈ BS4 వచ్చిన కానించి మనకేంటంటే, లైట్ ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడానికి స్విచ్ అయితే కంప్లీట్ తీసేశారు. సో, దీనికి మనం కస్టమర్‌లు చాలామంది ఏం చేస్తారంటే, థర్డ్ పార్టీ స్విచ్‌లు వేయించుకున్నారు సెపరేట్‌గా. సో, అలా కాకుండా మనకి BS3కి ఏదైతే ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ ఉంటుంది, సెల్ఫ్ అవ్వనీకి ఆ కిల్ స్విచ్ మొత్తం అంతా కూడా కిట్ ఉంటుంది కదా! ఆ కిట్ ఎట్లా వేసుకోవాలి. ఆ కిట్ వేసుకున్నప్పుడు కొంతమందేంటంటే వైరింగ్ కిట్ మార్చాలి. అటాచ్డ్ జాయింట్ వైర్స్ ఏసుకోవాలని చెప్తున్నారు. అవేవి కాకుండా నేచురల్‌గా చేసుకొనికి ఎట్లా అని చెప్పేసి మనం ఈ వీడియోలో చూద్దాము. మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నేను మీ దీక్షిత్. మన ఛానల్ గనుక ఇప్పటికే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద ఉన్న సబ్స్క్రైబ్ అని చెప్పేసి పక్కన బెల్ ఐకాన్ ఆల్ చేసి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోలోకైతే స్టెప్ ఇన్ అయిపోదాం. అలానే నా ప్రీవియస్ వీడియోస్ చూడకపోతే పైన కార్డ్స్‌లో పెట్టాను, చెక్ చేసేయండి. ఫ్రెండ్స్, ఇది చూస్తున్నట్టయితే మా ఫ్రెండ్ వెహికలే. సో, ఇష్యూ ఏంటంటే లైట్ అయితే సెల్ఫ్ అవ్వట్లేదని చెప్పారు. అట్లనే ఈ స్విచ్ కిల్ స్విచ్ అయితే పోయింది. సో, యాక్చువల్లీ ఇది BS4 అనమాట. ఏబీఎస్ వెహికల్ ఇది. దీనికి మనం ఏంటంటే ఆహ్, ల్ BS3 యొక్క స్విచ్ కిట్ అయితే ఏస్తున్నాము. చూడండి, ఇదైతే BS4ది. సో, ఇదైతే తీసేస్తున్నాము. ఎందుకంటే ఎట్లైనా కిల్ స్విచ్ పోయింది. మొత్తం కిట్ మార్చుకోవాలి. ఆన్ అండ్ ఆఫ్ స్విచ్ థర్డ్ పార్టీ వేసుకొని కన్నా ఒరిజినాలిటీగా చేసుకున్న బెటర్ అని చెప్తే వారు వేసేయమన్నారు. సో, మనమైతే స్విచ్ కిట్ అయితే మామూలుగా కాపీ పేస్ట్ అంటే రీప్లేస్ చేసేసాం. బట్ కనెక్షన్ విషయానికి వచ్చేసరికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే చిన్న తేడా వచ్చినా మన చేతికి అంటుకుంటుంది. కస్టమర్ చేతికైతే కాదు. సో, దీన్ని చూసారుగా సాకెట్ అయితే ఏ విధంగా ఉందో. సో, ఈ సాకెట్‌లో అంటే స్విచ్ కిట్‌కి వచ్చిన సాకెట్‌లో మనకి 2 యెల్లో కలర్ వైర్స్ కనిపిస్తాయి. చూసారు కదా క్లారిటీగా. 2 యెల్లో కలర్ వైర్స్ అయితే మనకి కనిపిస్తాయి. ఆ యెల్లో కలర్ వైర్స్ అయితే జాగ్రత్తగా బయటికి తీసేయండి. ఎట్లా తీసేయాలి అన్న డౌట్ మీకొచ్చింది కదా! అది కూడా చెప్తాను. సో, ఈ స్క్రూ డ్రైవర్‌తో బ్యాక్ సైడ్ నుంచి దాని లాక్ అయితే ఓపెన్ చేయండి జాగ్రత్తగా. లాక్ అయితే జాగ్రత్తగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేస్తే మీకు ఆటోమేటిక్‌గా కంప్లీట్ వైర్ అయితే బయటకైతే వచ్చేస్తుంది. ఆ యెల్లో కలర్ 2 వైర్‌లు కూడా బయటికైతే తీసేసాను. తీసేసి యాజ్ ఇట్ ఈస్‌గా మనకి డిమ్ అండ్ డిప్ పియాజ్ అంటే లెఫ్ట్ సైడ్ హార్న్ స్విచ్ కిట్ ఇచ్చిన వైరింగ్ కిట్ కనిపిస్తుంది కదా! ఇది. దీనిలో కూడా మనకి యెల్లో అండ్ రెడ్ కలర్ వైర్ ఉంటుంది. అట్లనే యెల్లో కలర్ వైర్ కూడా ఉంటుంది. సో, యెల్లో అండ్ రెడ్ కలర్ వైర్ అయితే బయటకి తీసేయండి. ఓకే. అలాగే ఈ రైట్ సైడ్ మనకి కిల్ స్విచ్ ఉన్న స్విచ్ కిట్ మొత్తానికి కూడా అందులో కూడా యెల్లో కలర్, ప్యూర్ యెల్లో కలర్ వైర్ ఉంది కదా! అది చూసి ఈ పర్టిక్యులర్ దాంట్లో అయితే ఫిక్స్ చేయాలి. ఓకే. చూసారు కదా! మిగతా బ్యాలెన్స్ వైర్ వచ్చేసి దీనికి యెల్లో రెడ్ కాపీ చేయండి. ప్యూర్ యెల్లో అనేది ప్యాచ్ దానికైతే ఫిక్స్ చేయండి. ఇప్పుడు మిగతా బ్యాలెన్స్ సాకెట్‌ని రెడ్ కలర్ సాకెట్‌కైతే ఫిక్స్ చేసేయండి. ఏంటైతే చూసారు కదా! ఈ విధంగా అయితే మనం దాని నుంచి వచ్చిన యెల్లో వైర్ దీనికి పెట్టుకోవాలి. యెల్లో, రెడ్ కాంబినేషన్ 2 వైర్లు కూడా అటాచ్ చేసుకొని, ఆ రెడ్ కలర్ సాకెట్ దానికి పెట్టుకోవాలి. క్లారిటీగా చూడండి, సింపుల్‌గా ఉంటుంది. కష్టమేం లేదు. సో, ఈ రకంగా చేసుకొని వైరింగ్ గిట్, కటింగ్ అయితే ఎక్కడ చేయలేదు మనం. చూసారు కదా! కీ అయితే ఆన్ చేశాను. సిగ్నల్ లైట్స్ వర్క్ అవుతున్నాయి. అన్నీ కూడా వర్క్ అవుతున్నాయి. ఓకే. ఇప్పుడేంటంటే మనకి లైట్ వర్క్ అవుతుందా లేదా? చూసారు కదా! ప్యాస్ అయితే సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అవుతుంది. ఇప్పుడు లైట్ అయితే మీ కళ్ళ ముందు ఆన్ చేస్తున్నాను చూడండి. ఆన్ చేశా. బల్బ్ కిందన చూడండి మర్కర్ దగ్గర బల్బ్ అయితే వెలిగింది, ఆగింది. ఓకే. డిమ్ అండ్ డిప్ ఆన్ చేశాను. ఒక ఆఫ్ అయింది. డిమ్ అండ్ డిప్ కూడా చేసిన. డిమ్ అండ్ డిప్ కూడా వర్క్ అవుతుంది. సో, మీకు అర్థమైపోయింది కదా! సీన్ అనేది సక్సెస్‌ఫుల్‌గా వర్క్ అవుతుంది. సో, ఇది ఫ్రెండ్స్, రాయల్ ఎన్‌ఫీల్డ్ క్లాసిక్ 350 వెహికల్‌కి లైట్ స్విచ్ కిట్ అనేది ఒరిజినాలిటీగా వేసుకోవడం ఎలా అని చెప్పేసి. సో, ఇలాంటి ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అనేవి మన ఛానెల్‌లో చాలానే ఉన్నాయి. రాయల్ ఎన్‌ఫీల్డ్‌కి సంబంధించిన కంప్లీట్ ఒక పెద్ద వీడియోని చేశాను. రీస్టోరేషన్ అనేది. అది కూడా మన ఛానెల్‌ని చెక్ చేసేయండి. అట్లనే ఈ వీడియో ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. డౌట్స్ ఉన్న కామెంట్ సెక్షన్‌లో మెన్షన్ చేయండి. వీడియోకి అసలు షేర్ చేయడానికి ట్రై చేయండి ఫ్రెండ్స్. జై హింద్.